నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. నాటి పాలకులు గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక గుండ్లకమ్మకు 8 కోట్లు కేటాయించారని, సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. మంత్రి రవికుమార్ మంగళవారం వెల్లంపల్లి గ్రామంలో పొగాకు బోర్డును పరిశీలించి కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు. పూర్తి స్థాయిలో రైతుల పంటలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన పొగాకు అధికారులు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ముఖ్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు వైసీపీ పాలనలో కొట్టుకుని పోతే చూస్తూ ఉన్నారే కానీ చేసిందేమీ లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 8 కోట్ల రూపాయలు మంజూరు చేయించి గేట్లు మరమ్మతులు చేయించారని మంత్రి రవికుమార్ తెలియజేశారు. మార్కెట్లో లో గ్రేడ్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ కొద్దిగా రేట్లు కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. అవి కూడా మన వాళ్ళు కూడా చెప్పాము, తక్కువ మీద కొద్దిగా మంచి రేటు ఇవ్వమని చెప్పి మన వాళ్ళు ముఖ్యంగా చెబుతున్నారు. మెయిన్ అది చెప్తున్నారు. దానికోసం మాట్లాడాము. బయర్లు అందరూ కూడా దాదాపు 18-19 కంపెనీలు బయర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పాము అనమాట. ఏ ఒక్క బయలు కూడా మిస్ కాకుండా మొత్తం కూడా కొనుగోలు చేయమన్నారు. రికవరీ కావాలి. కేసులు పెడితే ఉపయోగం ఉంది. బేలు ఉపయోగం డబ్బు కట్టాలి. మళ్ళీ డబ్బులు మనకు సప్లై ఇవ్వాలి. ఖచ్చితంగా డిమాండ్ తగ్గినప్పుడు కూడా తగ్గుతున్నట్టే మనం రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం 25,000 కౌలు తీసుకుంటాం, బాగుంది కదా, రేటు ఉంది కదా అని మళ్ళీ పక్కన 30,000-40,000 కౌలు పెంచుకుంటా ఆ పని మాత్రం చేయదు. ఎందుకంటే మిర్చి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఒక్కొక్క 50,000 కౌలుకి వెళ్ళిపోయారు. విపరీతంగా పంట పండి ఇప్పుడు మిర్చి రైతులు మళ్ళీ ఇబ్బంది పడతాం. అందుకని జాగ్రత్తగా ఉండండి. రైతులు జాగ్రత్తగా ఉండండి. లాభం రావాలని కోరుకుంటాం. గడిచిన 3 సంవత్సరాల నుంచి మంచి లాభాలు ఉన్నాయి. రైతులు హ్యాపీగా ఉన్నారు. అంతవరకు బాగా సంతోషం అందరూ కూడా. మరీ ఎక్కువ కౌలు పెంచి పోటీ పడి కౌలు పెంచడం మాత్రం చేయాలి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇందాక మన ఎమ్మెల్యే చెప్పినట్టు ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఇక్కడ నిత్యం ఈ పొగాకు బోర్డును నమ్ముకొని చాలా మంది కూలీలుగా పనిచేసేవాళ్ళు కానీ వర్తగా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు ఏ విపత్తు పరిస్థితి ఇబ్బంది వచ్చినా సరే తట్టుకునే విధంగా రైతులు కూడా మనం ఎన్నో ఉండాలి. ఎందుకంటే రైతులు చేసి కూడా వస్తుంది కదా. చాలా మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున చేసి వస్తుంది. ఏ బోర్డు లేదంటే మన రైతులు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 175 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 175 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అటు ఇటుగా రేటు పడినా సరే బేలు మాత్రం ఇంటికి వెళ్ళకుండా చూసుకోమని చెప్తున్నారు. అది మాత్రం మనం అవసరమైన బయర్లందరితో మాట్లాడిన ఎంతమంది ఉంటారు? బయట 20 మంది ఉంటారా? 20 మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడి నేను వేలు కొంటున్నాను తప్పి ఈ సంవత్సరం ఇది కూడా కంప్లీట్ చేయించి రైతుల్ని హ్యాపీగా సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాధ పెట్టుకోవాలి. ఎందుకంటే రేటు పెరిగింది. సంవత్సరం పంట ఎక్కువ వేశారు, ఉత్పత్తి పెరిగింది. అనుకోని దానికంటే దాదాపు 60 మిలియన్లు టన్నులు ఎక్కువ పొగాకు పడినా సరే ఎక్కడ కూడా ఆగకుండా కొంటారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పొగాకుకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కొంటున్నారు. కాబట్టి అయినా సరే జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా మరోసారి తెలియజేసుకుంటూ గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రోజు నేను ఈ పొగాకు బోర్డు రావడం అలవాటు. అందుకనే మన వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారు ఖచ్చితంగా రావాలని. రేటు బాగుంది కదా, ఎందుకు రేటు బాగుంది కదా అంటే కాదు, ఒకసారి వచ్చేది మన సంతోషం. దానికోసం రావడం జరిగింది. అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు 8 కోట్లు 9 కోట్లు ఎంతో 8.90 కోట్లు ఎంతో ఇచ్చాము. ఇచ్చి ఒక గేట్ తర్వాత మొత్తం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్ కూడా రిపేర్ చేయాలి. ఎందుకంటే పోయినసారి వదిలేయటం వల్ల మన్ను పోయింది, పులిచెంతలు పోయింది, అన్నమయ్య డ్యామ్ అయితే కొట్టుకుపోయింది. కరెక్ట్గా ప్రాజెక్టు మీద దృష్టి లేకపోతే కనుక అట్లా ఆ విధంగా జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి గేట్లు కావడం చూశారు కదా మీరు. గొడవ మీద బాగు మెయింటైన్ చేయడం వల్ల 3 సార్లు బ్లీచింగ్ పడి మొత్తం విజయవాడ మొత్తం నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా అదే ముఖ్యం. తప్పకుండా వాటి కూడా చేస్తాం. ఆ కాలంలో కూడా తొందరగా సపోర్ట్ చేస్తాం. కాబట్టి
ఒక్క నిమిషం ఓకే అట్లాగే వెనక్కి వస్తే కదా నా వెనక ఇది ఉన్నా నీ వెనక 29 అద్దంకి పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా శ్రీలక్ష్మి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ టీపీఎస్ గా పనిచేస్తున్న నారాయణరావు ఒంగోలు కార్పొరేషన్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో చీరాల మున్సిపాలిటీలో టీపీఎస్ గా పనిచేస్తున్న శ్రీలక్ష్మి అద్దంకి మున్సిపాలిటీకి టీపీఎస్ గా వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తదుపరి కమిషనర్ సత్యనారాయణను శ్రీలక్ష్మి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ప్లానింగ్ సెక్రటరీలందరూ కలిసి టీపీఎస్ శ్రీలక్ష్మికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ఏఎస్ఎల్తో మాట్లాడుతూ తను చీరాల మున్సిపాలిటీలో టీపీఎస్ గా పనిచేస్తూ బదిలీపై అద్దంకి మున్సిపాలిటీకి టీపీఎస్ గా వచ్చారని, మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా పనిచేస్తారని, అక్రమ నిర్మాణాలపై కూడా తగు చర్యలు తీసుకుని అద్దంకి మున్సిపాలిటీకి న్యాయం చేస్తారని శ్రీలక్ష్మి చెప్పారు. అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని తెలియజేశారు. నా పేరు లక్ష్మి అండి. నేను చీరాల మున్సిపాలిటీ నుంచి అద్దంకి మున్సిపాలిటీకి ఈరోజు బదిలీ కారణంగా ఇక్కడికి జాయిన్ అయ్యాను. ఇక్కడ అద్దంకి మున్సిపాలిటీకి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ గౌరవనీయులైన మినిస్టర్ గారికి కానీ అలాగే చైర్పర్సన్ గారికి కానీ వాళ్ళు చెప్పిన విధంగా అలాగే పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా అందరికీ అందుబాటులో ఉంటూ నాకు నా సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించి అందరికీ న్యాయం చేయగలరని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారానే వ్యవసాయ అభివృద్ధి సాధ్యమని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ సభలు ఏర్పాటు చేయగా ఏడీఎల్ ధనరాజు, డాక్టర్ మోహన్ రావు, సర్పంచ్ కళ్యాణి, ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. వ్యవసాయ శాఖలో సాంకేతికతో డ్రోన్ టెక్నాలజీ ద్వారా పురుగుల మందుల పిచికారీ విధానం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పొలాల్లో చీడపీడలు గుర్తించేందుకు CLS యాప్ ప్రవేశపెట్టిందని, వరి పంటలో చీడపీడలు లేనప్పుడు అనవసరంగా పురుగు మందులు పిచికారీ చేయవద్దన్నారు. వ్యవసాయం పరంగా ఎటువంటి సందేహాలున్నా వ్యవసాయ అధికారి, ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదిస్తే సలహాలు, సూచనలు ఇస్తారని ఏడీఏ ధనరాజ్ చెప్పారు. ఇక నుండి వారంలో 2 రోజులు గ్రామాల్లో పొలం పిలుస్తుంది గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. నేను ఏడీఏ అద్దంకి అంటే ఇప్పుడు నా కింద ఈ పొలిసిపాడు తర్వాత అద్దంకి 2 మండలాలు ఉంటాయి. అయితే మనకి ప్రభుత్వం ఏంటంటే పొలం పిలుస్తుందని కార్యక్రమం మరి గతంలో కూడా అక్కడ ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. మరి అదే ఉద్దేశంతో మరి ఈ రోజు నుంచి మన గ్రామంలో మొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మనము పాటిస్తున్నటువంటి పద్ధతులు తర్వాత అవి ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎరువులు వాడడం అనేది వినియోగాన్ని తగ్గించుకొని సాధ్యమంత వరకు అంటే ఎరువులు ఏ పడితే అవి వాడకుండా విచక్షణారహితంగా వాడకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి మరి ప్రభుత్వం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ అని ప్రకృతి వ్యవసాయాన్ని మీరు వినే ఉంటారు. గతంలో మనకి పెద్దలంతా కూడా మరి పశువుల ఎరువుతోటి తర్వాత ఉన్నటువంటి పచ్చిరొట్ట ఎరువులు కానీ ఇవన్నీ కూడా వేసి సాగు చేసుకుంటూ వస్తూ తర్వాత ఈ తెగుళ్ళు, పురుగు మందులు వాడడం కూడా మన వాటి యొక్క ఇది కూడా ఉధృతి కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనం అంటే రానున్న మరి వస్తున్నటువంటి ఇది కొంచెం బట్టి కానీ పశు సంపద అంతా కూడా తగ్గిపోవడం, తర్వాత పశువుల వినియోగం తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ కాలక్రమేణా మరి ఎరువుల వినియోగం ఎక్కువగా వాడటం, తర్వాత అదే వాడకం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం భూసారం కొంచెం తగ్గిపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎరువులు అనేది అవసరం మేరకు వాడుకోవాలని చెప్పి కూడా
తెలియజేయడం జరుగుతూ ఉంది. తర్వాత మీకు ఇప్పుడు ప్రతి ఆర్బీకే కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఎరువుల విషయానికి వస్తే బయట మీరు కొనుక్కునే కంటే మనకి రైతు భరోసా కేంద్రం ద్వారానే మనకు అవసరం మేరకు ఎరువులన్నీ కూడా తెప్పించడం జరుగుతూ ఉంది. మీరు కూడా మీకు అవసరమైనటువంటి ఎరువులని మరి మార్కెట్లోకి బాగా అర్థంకి వెళ్ళి కొనుక్కోకుండా అవసరమైన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుగా తెలియజేస్తే మనకి తెప్పించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే మరి డిఐపిని యూరియా తెప్పించినట్టున్నారు. అది కూడా ఇంకా అవసరాన్ని బట్టి వాడుకుంటూ మనకు కావాల్సినటువంటి కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మీకు అన్ని తెలియని కాదు. ఆరోగ్యం బాగలేదు, మీకు ఏమైనా ఇన్పుట్స్ గవర్నమెంట్ వచ్చిన సమాచారం ఇవ్వడానికి కానీ ఇన్పుట్స్ వచ్చినా కానీ మీకు సప్లై చేయడానికి కానీ ఏదో వ్యాధులు వస్తే అంటువ్యాధులు వచ్చినప్పుడు ప్రబలకుండా వాటి ముందు జాగ్రత్తలు తీసుకోవటం కానీ వాటన్నిటికి సంబంధించి మన విలేజ్లోనే ఉంటారు. మీరు సహకరించాలి. మీరు కూడా వాళ్ళ టైమింగ్స్ కూడా మీరు తెచ్చుకోవాలి. 8 నుంచి 5 వరకు పడుతుంది. వాళ్ళకి మామూలుగా మీకు సచివాలయం వచ్చేది 10 గంటలకి, మా వాడు 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. 8 నుంచి 12 దాకా డ్యూటీ ఉంటుంది. 12 నుంచి 3 దాకా వాళ్ళకి లంచ్ టైం. 3 నుంచి 5 దాకా ఆఫీస్లో ఉండాలి. ఉండి మీకు అన్ని సేవలు చేయడానికి అంతకుముందు మండలానికి మొత్తానికి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు 26 పంచాయతీలు 20 పంచాయతీలు కలిసి ఒకే డాక్టర్, ఒక ఆర్ఎల్యూ లేదు, సబ్ సెంటర్ లేదు. ఇటుపోతే 20 కిలోమీటర్లు, ఇటుపోయినా 20-25 కిలోమీటర్లు. ఈ జ్యూరిడిక్షన్ తిరగాలంటే అయ్యే పని కాదు. అందులో మనం సలహాలు ఇచ్చేది కాదు. ఇక్కడ డాక్టర్ అనేది వైద్యం చేస్తేనే విలువ ఉంటుంది, వైద్యం చేయకపోతే విలువ ఉంటుంది. కాబట్టి వైద్యం చేయాలంటే ఒకే డాక్టర్ విలువ తిరగలేదు. కాబట్టి అప్పుడు మీకు మేము ఆల్రెడీ ప్రపోజల్ పంపించున్నాం. ధర్మవరం ఒకటి, మోదేపల్లి ఒకటి, ఈ 2 వీడియోలు పెట్టాలని మేము ప్రపోజల్ పంపించున్నాం గవర్నమెంట్కి. మీరు కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకొని మినిస్టర్ గారు కూడా మనకి ఉన్నారు. మన ఇక్కడ మన పాపులేషన్ బాగుంది. ధర్మవరంలో గేలు వ్యవసాయం ఇదంతా కూడా బాగుంది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించే సిమెంట్ రోడ్డు నిర్మాణాలలో నాణ్యతా లోపాలు ఉంటే తక్షణమే బిల్లులు నిలిపివేస్తారని పంచాయతీరాజ్ శాఖ నాణ్యతా నియంత్రణ అధికారి నాగేశ్వరరావు అన్నారు. అద్దెంకి మండలం కొమ్మనంపాడు గ్రామంలో 2018-2019 సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టగా మంగళవారం నాణ్యతా నియంత్రణ అధికారి నాగేశ్వరరావు పరిశీలించారు. శాంపిల్స్ సేకరణ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ఇతర భవనాలు నిర్మిస్తే నాణ్యత అనేది ఉండాలని, నాణ్యత అనేది లేకపోతే వెంటనే రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. బొమ్మనంపాడు గ్రామంలో 2018-2019లో ఎన్ఆర్జేసీ ద్వారా సీసీ రోడ్లు వేయగా నాణ్యత పరిశీలించి బిల్లులు మంజూరు చేసేందుకు పరిశీలించడానికి వచ్చారని నాగేశ్వరరావు తెలిపారు. బొమ్మనంపాడు గ్రామంలో సంబంధించినటువంటి ఎన్ఆర్జీసీ సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉందని టెస్ట్ చేస్తున్నాము. సో వాటి డెప్త్లో ఎలా ఉంది, వాటి స్ట్రెంగ్త్లో ఎలా ఉంది అనేది దాన్ని బట్టి మేము రిజల్ట్ని బట్టి ఏమన్నా డెఫిషియన్సీస్ ఉంటే దానికి రికవరీస్ పెట్టేసి ఆ విధంగా వాళ్ళకి పేమెంట్స్కి రికమెండ్ చేస్తాం. రోడ్లు 2018-19 ఆ టైంలో చేసినటువంటి ఎన్ఆర్జీసీ రోడ్లకు సంబంధించి చూస్తున్నాం. ఇప్పుడు కొత్త ఇంకేం రాలేదు, అవి వాటిని చూస్తున్నాం. మనకి ఆల్రెడీ పేమెంట్లు వచ్చినాయి, ఇంకా కొంత అమౌంట్ రిలీజ్ కావాల్సి ఉంది. వాటి కోసం క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ కావలేదు కాబట్టి చేసి వాటిని దాన్ని బట్టి వాటికి రికమెండ్ చేస్తాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర
నరేంద్ర మోడీ జన్మదినోత్సవ పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రేపల్లె రెడ్ క్రాస్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా బీజేపీ నాయకులు, కళాశాల విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తమిచ్చారు. నరేంద్ర మోడీ జన్మదినోత్సవ పక్షోత్సవాలలో భాగంగా నేడు యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారని శ్రీరామ్ చెప్పారు. అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం హెచ్ఎం కోట అంజమ్మ అధ్యక్షతన భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ప్రముఖ కవి కుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి రచించిన గజల్స్ విద్యార్థులచే పాడించారు. 21 సెప్టెంబర్ 24 తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో కూడా భాషా వారోత్సవాలు జరపవలసిందిగా నిర్ణయించడం జరిగినందువల్ల అందులో భాగంగా మనం ఈ వారోత్సవాలను మన ప్రాథమిక పాఠశాల ఎన్టీఆర్ కాలనీలో జరుపుతూ ఉన్నాము. రోజుకు ఒక్కొక్క తరగతి పిల్లల చేత, విద్యార్థుల చేత స్కిట్స్ని, పద్యాలని అన్నింటినీ కూడా వాళ్ళు అందరూ కూడాను ఉత్సాహంగా టీచర్స్ యొక్క చేయూతతో చేయడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మన అద్దంకి ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే మన అందరికీ తెలుసు, అద్దంకి ఒకప్పుడు ఆంధ్రులకు అందాల రాజధానిగా ఉండింది. సో సువిశాలమైనటువంటి రెడ్డి రాజుల రాజ్యానికి కూడా మన అద్దంకి రాజధానిగా ఉండింది. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అయినటువంటి ఎర్రన ఈ అద్దంకి సీమవాడు అని మనకు అందరికీ కూడా తెలుసు. ఈ నన్నయ్య, ఎర్రన, తిక్కనల్లో ఎర్రన అనే ఆయన కవిత్రయంలో ఈయన ఒకరు. తొలి తెలుగు శాసనం తెలుగు భాష తొలి దశలోని అక్షరాలలో అద్దంకిలో అది లభించింది మనకు శాసనం అనేది. దీనిని కమఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం మన అద్దంకిలో ఉన్న కవులు, సాహిత్యాభిలాషులు సాహిత్య సంస్థలను ఏర్పాటు చేసి విశేషంగా మన ఆంధ్ర భాష అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. కళలకి, సాహిత్యానికి పుట్టినిల్లైనటువంటి ఎంతోమంది కవులు, గాయకులు ఉన్నటువంటి మన అద్దంకిలో ఈ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారు రాసినటువంటి గజల్స్ని విద్యార్థుల చేత పాటించడం జరుగుతూ ఉందండి.